ఇక మిగతా వార్తలు చూద్దాం. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసులను వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వ విచారణపై తమకు నమ్మకం లేదని, కేసీఆర్ కుటుంబం అవినీతిపై విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఢిల్లీలో లాబింగ్ చేస్తున్న కేసీఆర్ అప్పగించాల్సిన వారికి మూటలు చేరవేస్తున్నారన్నారు. కాళేశ్వరం పూర్తిగా అవినీతి ప్రాజెక్టే అన్నారు బండి సంజయ్. కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందనేది జగమెరిగిన సత్యం. సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఏమో నీటి లభ్యత ఉంటది అంటే కేసీఆర్ కుటుంబం ఏమో నీటి లభ్యత లేదు కాబట్టి మేము అంచనా దాన్ని మార్చినామని చెప్పంటారు. మరి ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసింది? ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టిరు. ఇది ఎందుకు పనికిరాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే, వాళ్ళ ప్లాన్ ప్రకారం బ్యారియర్ నిర్మాణం అంతా కూడా తప్పని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు, సిబిఐకి ఇస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసు కానీ మీతో కాదు. ఢిల్లీలో ఎవరితో లాబింగ్ చేయాలో, ఎక్కడ మూటలు అప్పచెప్పానో అక్కడ మూటా ముళ్ళే అన్ని కేసీఆర్ పై అప్పచెప్తున్నాడు. ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గానీ కాళేశ్వరం విషయంలో మీరు సిబిఐ విచారణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.